హలో మిత్రులారా, ఈ చిన్న స్టోరీని చూసి మీ అభిప్రాయాల్ని కామెంట్ చేయండి. ఒకరోజు ఒక దూడ మరియు దాని తల్లి గేదె ఒక దారిలో నడుస్తూ ఉండగా దారికి ఎదురుగా ఒక సింహాల గుంపు పడుకుని ఉండటం ఆ గేదెల గుంపు చూసి చెల్లా చెదరైపోయాయి. ఆఖరికి దూడ మాత్రమే దారిలో మిగిలిపోయింది. దూడని ఒంటరిగా చూసిన సింహాలు వదిలిపెడతాయా? చూడండి, ఒక్కసారిగా సింహాల గుంపు మొత్తం దూడ మీద దాడి చేశాయి, దూడని చుట్టుముట్టాయి. ఏం చేయాలో తెలియక తల్లి ఎందుకో గుట్ట లోపలికి వెళ్ళి మళ్ళీ వెంటనే తిరిగి వచ్చింది. ఒక్కసారిగా దాని శక్తినంతా ఉపయోగించి సింహాల గుంపును చెదరగొట్టి సింహాలను తరిమేసి తన బిడ్డను తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఏం జరిగిందో ఒక్కసారి ఊహించగలరా? జరిగిందేంటో నేను చెప్తాను, వినండి. దూడ మీద సింహాల గుంపు దాడి చేసిందని తెలియగానే నేను లొకేషన్కి వెళ్ళాను. గేదెను పక్కకు పిలిచి దాని యొక్క శక్తిని గురించి దానికి తెలియచేస్తూ, నీ బిడ్డను నువ్వే కాపాడుకోవాలి, నేను కాపాడితే సృష్టి విరుద్ధం అవుతుందని దానికి ధైర్యం చెప్పాను. చాలా ధైర్యం చెప్పిన తర్వాత ఆ గేదె ఒక్కసారిగా తనకున్న శక్తిని మొత్తాన్ని ఉపయోగిస్తూ కోపంగా అరుచుకుంటూ ఆ సింహాల గుంపు మీద దాడి చేసి సింహాలను మొత్తం తరిమివేసి తన బిడ్డను తాను కాపాడుకుంది. ఈ వీడియోలో గేదెకు హెల్ప్ చేసింది హెల్ప్ మెన్ అయినా మన నిజ జీవితంలో మనకు హెల్ప్ చేసేది అమ్మా నాన్నలే, గుర్తించండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మా ఛానల్ కు మద్దతు తెలపండి మరియు తప్పకుండా కింద కామెంట్ చేయండి.